హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే రైతు బంధు గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాము. సో రైతు బంధుని కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసాగా అయితే మార్చడం జరిగింది. సో గతంలో మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం దీని కాస్త 7,500 రూపాయలకి అయితే పెంచుతూ రైతు భరోసాగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే రైతు భరోసా గురించి గతంలో మనకి ప్రభుత్వం అయితే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పి కూడా మనకి డైరెక్ట్గా రైతుల యొక్క ప్రతిస్పందనను అయితే సేకరించాలని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది. సో దాదాపు ఒక 30,000 మంది రైతులను అయితే ఈ రైతు భరోసా గురించి అయితే అడగడం జరిగింది. అడిగిన తర్వాత వారి యొక్క అభిప్రాయాలని సేకరించి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. కేవలం 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకే ఈ రైతు భరోసాను ఇవ్వాలని చెప్పి కూడా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. దీనికి సంబంధించి క్లియర్ కట్ అప్డేట్ అయితే క్లియర్గా చూద్దాము. సో 5 ఎకరాల 10 ఎకరాల అసలు రైతు భరోసా మన గతంలో ఇచ్చినటువంటి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందా లేక 7,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనేది ఈరోజు మనకి ప్రధానమైన దినపత్రిక అయినటువంటి దిశ పత్రికలో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ప్రచురించబడింది. వివరాలకు వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించి అప్డేట్. ఇక్కడ 5 ఎకరాలు కటాఫ్, 31,000 మంది నుంచి అభిప్రాయ సేకరణ, రైతు భరోసాపై మెజార్టీ రైతుల ఒపీనియన్ అనేది ఈరోజు అయితే మనకి వచ్చినటువంటి ప్రధానమైన న్యూస్ ఇది. సో లిఖితపూర్వకంగాను సలహాలు స్వీకరించినటువంటి వ్యవసాయ శాఖ కేబినెట్ సబ్ కమిటీ ఈ దృష్టికి అంశము కౌలు రైతుల గుర్తింపు విధానాలపై గందరగోళం కూడా మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా స్కీమ్ విధి విధానాల తయారు కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు తీసుకుంటూ ఇప్పటి వరకు సుమారు 31,000 మంది రైతుల నుంచి ఈ సలహాలు అయితే తీసుకోవడం జరిగింది. అందులో మెజార్టీ రైతులు 5 ఎకరాల కట్టా పెట్టి రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని చెప్పి కోరినట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. కటాప్ లేకుండా స్కీమ్ అమలు చేయడం వల్ల ప్రజాధనం వృధా అవడంతో పాటు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరదని చెప్పి కూడా వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. అయితే రైతు భరోసా స్కీమ్ కోసం ఎలాంటి కండిషన్లు పెట్టాలనే అంశంపై త్వరలో జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశంలో చర్చకు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నది. ఈలోపు రైతుల నుంచి కూడా అభిప్రాయాలు సూచనలు తీసుకుంటున్నది. రైతు వేదికలు, వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా మండల పరిషత్ సమావేశాల సమయంలో అక్కడికి వచ్చినటువంటి రైతులు, రాజకీయ నాయకుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు స్వీకరిస్తున్నది. ఇప్పటివరకు సుమారు 31,000 మంది నుంచి లిఖితపూర్వకంగా సలహాలు అయితే స్వీకరించింది. అందులో మెజారిటీ మంది 5 ఎకరాల కటాప్ పెట్టి రైతు భరోసాలో ఈ స్కీమ్ అవుతుందో అమలు చేయాలని చెప్పి కూడా చెప్పినట్టు సమాచారం. అసలైనటువంటి రైతులను ప్రయోజనం కలగాలంటే కండిషన్లు పెట్టాలని చెప్పి కూడా సూచించినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ సేకరించినటువంటి అభిప్రాయాలు, సూచనలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ సబ్ కమిటీని సమర్పించే ఛాన్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. త్వరలో మంత్రుల సబ్ కమిటీ రైతులు, రైతు సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించే అవకాశం ఉంది. అందుకోసం ప్రత్యేకంగా జిల్లాలో పర్యటించేటువంటి ఛాన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల చివరిలోపు పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈలోపు వ్యవసాయ శాఖ మరిన్ని జిల్లాలకు చెందినటువంటి రైతుల నుంచి సలహాలు తీసుకోవాలని చెప్పి భావిస్తుంది. లిఖితపూర్వకంగా మాత్రమే సలహాలు తీసుకోవాలని చెప్పి వీలైతే రైతు పేరు, ఫోన్ నెంబరు ఈ వివరాలు కూడా సేకరించి వాళ్ళ దగ్గర పెట్టుకోవాలని చెప్పి కూడా విన్నట్టు సమాచారం. అయితే రైతు భరోసా స్కీమును కౌలు రైతులకు సైతం వర్తింపచేస్తామని చెప్పి కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. దీంతో కౌలు రైతులను గుర్తించడం పెద్ద సమస్యగా అయితే మారిందని చర్చ జరుగుతుంది. ఎలా గుర్తించాలనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లలు పట్టుతున్నట్టు తెలుస్తుంది. కౌలు చేస్తున్నటువంటి రైతులు ఇచ్చినటువంటి సమాచారం సరిపోదని, భూ యజమాని తన భూమిని పలానా రైతు కౌలు ఇచ్చినట్టు కూడా అఫిడవిట్ సమర్పిస్తేనే సమస్యను పరిష్కారం లభిస్తుందని చెప్పి ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఎంతమంది అఫిడవిట్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తారనే అనుమానం కూడా మనకి అధికారులకైతే ఉండడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి రైతు భరోసాపై ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేటు. సో దీనిపై ఫైనల్గా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ఇస్తుంది అనేది మనం రానున్నటువంటి వీడియోస్ చూద్దాం. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.